చిరుజల్లుతోటి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నన్ను ఇన్వైట్ చేసింది. సో, నేను కూడా అదే ప్రశాంతంగాను ఈవినింగ్ ఎయిర్‌పోర్ట్‌ని రీచ్ అయ్యాను. ఆ టైంకి చాలా తక్కువ రష్‌గా ఉండే. డిజి యాత్ర ద్వారా లైన్ స్కిప్ చేస్తూ లోపటికి ఎంట్రీ అయ్యాను. లోపటికి ఎంట్రీ అవ్వడంతోటి అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కౌంటర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా డొమెస్టిక్ కౌంటర్స్. ఇది ఇక్కడ మన లగేజ్‌ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఉంటుంది. ఇటు రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ డొమెస్టిక్ అనమాట. రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడాను మనకు ఇంటర్నేషనల్ కౌంటర్స్ అనమాట. ఇక్కడ మన లగేజ్‌ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది చాలా పెద్దగా స్పేషియస్‌గా ఉంటుంది. బ్రహ్మాండంగా ఇంటీరియర్ తోటి. సో, ఇక్కడ సైనేజ్ సిస్టమ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ ఎళ్ళాలి కాబట్టి చూసుకున్నాము. ఎదురుగానే మనకు డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ పాయింట్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడికెళ్ళేసి చాలా క్విక్‌గా సెక్యూరిటీ చెక్‌ని క్లియర్ చేసేసుకొని మనం ఎదురుగా ఉన్నటువంటి డిస్‌ప్లేలో మన గేట్ నంబర్ చూసేసుకొని మనం బయలుదేరాము. అదిగో మధ్య మధ్యలో ఇలాంటి కార్డ్స్ కనిపిస్తుంటవి. ఇవేంటంటే దూరం ఉన్నటువంటి గేట్స్‌ని రీచ్ చేయడానికి ప్యాసింజర్‌కి సపోర్ట్ చేస్తుంటవి. సో, ఇది ఫ్రీ సర్వీసెసే. మధ్యలో ఏంటంటే కొన్ని పబ్లిసిటీ కోసము డిస్‌ప్లేస్ ఇట్లా పెడుతుంటారు. ఇది ఎంజీ కనెక్ట్ అని చెప్పేసి అది స్పోర్ట్స్ కార్ లాగానే ఉండిద్ది. మనము అండర్ గ్రౌండ్‌లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. మనది 118 గేట్ నంబరు. సో, మధ్యలో ఉన్నటువంటి ఈ షాప్స్‌ని తర్వాత షాపింగ్ ఏరియాని చూసుకుంటూ మనము మన గేట్‌ని రీచ్ అయ్యాము. అక్కడ మన కోసం చాలామంది వెయిట్ చేస్తున్నట్టుగానే ప్యాసింజర్స్ కూడా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇది అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలివేటర్స్ తర్వాత ఎక్స్‌లేటర్స్ అన్నీ కూడాను మనకు క్లియర్‌గా ఉంటాయి. సో, వాటి ద్వారా రీచ్ అవ్వచ్చు. నన్ను చూసాక ఎయిర్ హోస్టెస్ ఏందంటే బాబు వచ్చేసాడు అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయడంతోటి ఉన్న వాళ్ళందరూ కూడాను లేసేసి లైన్ సిస్టమ్ ద్వారా వెళ్లారు. జోన్ 1, జోన్ 2, జోన్ 3 సిస్టమ్‌ని పిలుస్తూ ఉంటుంది. సో, ఈ మినీ బస్ ద్వారా మన కోసం వేచి ఉన్నటువంటి ఏరోప్లేన్ దగ్గరికి అందరు ప్యాసింజర్‌లను తీసుకొచ్చారు. అయితే నేను బస్ దిగిన వెంటనే చూడండి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎంత ప్రశాంతంగా ఉండిందో. చిన్న చిరుజల్లు పడుతూ ఉంది. సో, అందరూ ప్యాసింజర్స్ కూడా చాలా హ్యాపీగా అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. ఇదే మన కోసం వెయిట్ చేసినటువంటి మన ఫ్లైట్. ఇక్కడ ఒకసారి అందరిని కూడా బోర్డింగ్ పాసెస్ స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తారు. ఇంకెవరైనా మిస్ అయ్యారా ఏంటని చెప్పేసి స్కాన్ చేయడం కోసము. తర్వాత మేము ఇదిగో ఈ చుట్టుపక్కల చూడండి ఎన్నో వందల రకాల ఫ్లైట్స్ అనేవి పార్క్ చేసి ఉన్నవి. సో, అలా మేము లోపలికెళ్ళాక మనకు కేటాయించినటువంటి విండో సీట్‌లో కూర్చున్నాము. ఇక్కడ విండో నుంచి చూసినట్టయితే ఇక్కడ ఫ్యూలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఫాలో అవుతారు. అందులోని సేఫ్టీ ఇంజినీర్ వచ్చేసి వింగ్‌ని చెక్ చేశాడు. ఇలాంటి మల్టిపుల్ సేఫ్టీ చెక్‌లు క్లియరెన్స్ వచ్చాక మన ఫ్లైట్ అనేది రన్‌వే పైకొచ్చేసింది. కానీ మనకంటే ముందు ఒక పెద్ద ఫ్లైట్ ఉంది కాబట్టి దానికోసం వెయిట్ చేశాము. సో, అదే టైంలో అది టేక్ ఆఫ్ తీసుకొని ఎళ్ళిపోయింది. నెక్స్ట్ మన ఛాన్స్ వచ్చిందని చెప్పేసి మన పైలట్ చాలా త్వరగా క్విక్‌గా షార్ట్ రన్‌వే నుంచి మనకు టేక్ ఆఫ్ చేశాడు. సో, మనం ఆల్మోస్ట్ ఇది ఎగ్జాక్ట్‌లీ శంషాబాద్ మెయిన్ ఎయిర్‌పోర్ట్ పైనుంచి లిఫ్టింగ్ అనేది జరిగింది. మీరు కింద చూసినట్లయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అనేది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వందల రకాల చూడండి ఏరోప్లేన్స్ అనేవి పార్క్ చేసున్నవి. సో, కొన్ని ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తున్నవి అవన్నీ కూడా క్లియర్‌గా చూడొచ్చు మనము. అయితే ఈ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వందల ఎకరాల్లో కూడాను అవి కమర్షియల్ గోడౌన్‌లు, కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి ఉన్నవి. సో, ఇవన్నీ కూడాను రెగ్యులర్ ఇన్‌కమ్ సోర్స్ అనేది హ్యూజ్ ఇన్‌కమ్ సోర్స్ టు ద గవర్నమెంట్ యాస్ వెల్ యాస్ టు ద ఓనర్స్. సో, ఇయన్నీ కూడాను వాటర్ సోర్సెస్ నియర్ బై ది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అండ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో, పైలట్ అనేది దాని డైరెక్షన్ సెట్ చేసేసుకున్నాడు. సెట్ చేసుకున్నాక కొంచెం స్టెబిలైజ్ అయింది ఏరోప్లేన్ అనేది. తర్వాత మనం ఏం చేస్తాము ఖాళీ టైం దొరికిందని చెప్పేసి మనతో తెచ్చుకున్నటువంటి అమరావతి కథలని చెప్పేసి ఆ టెక్స్ట్ బుక్‌ని చదువుకుంటూ నేను కూర్చున్నాను. అది అద్భుతంగా ఉన్నటువంటి కథలలో మైమర్చిపోయాను నేను. అదే టైంలో మన ఫ్లైట్ కూడాను వెంటనే నాగ్‌పూర్ రీచ్ అయిపోయింది. సో, ఈ నాగ్‌పూర్ కూడాను చీకటితోటి మనల్ని దీపాలతోటి మనల్ని ఇన్వైట్ చేసింది. సో, సంతోషంగా సేఫ్ జర్నీ జరిగినందుకు మనం బయటకొచ్చేసాము. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బయటికి రావడంతోటి నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ అనేది చాలా నీట్‌గాను మెయింటెనెన్స్ కూడా బ్రహ్మాండంగా ఉండింది. మనకు అద్భుతంగా అనిపించింది. సో, ఇలా అందరిని పలకరిస్తూ బయటకొచ్చేసరికి మన కోసము మన రాహుల్ బాయ్ వచ్చేసాడు. సార్ అయ్యే సార్ అని చెప్పేసి మనల్ని లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళడంతోటి ఎక్కేసి కూర్చున్నాము. కూర్చున్నాక ఒక మంచి చాయ్ తాగేసి నాగ్‌పూర్ సిటీలో మనము మన డెస్టినేషన్‌కి బయలుదేరాము. అయితే నాగ్‌పూర్ సిటీ యొక్క అందాలు తర్వాత దాని యొక్క గొప్పతనం మనకు క్లియర్‌గా చెప్తూ నాగ్‌పూర్ సిటీ అనేది హైదరాబాద్ కంటే ముందే మెట్రోపాలిటన్ సిటీ. సో, ఇయన్నీ కూడాను పైనున్నటువంటి మెట్రో లైన్‌కి కింద పిల్లర్స్ ఎంత అద్భుతంగాను వీళ్ళు బ్యూటిఫికేషన్ చేసి